హిడ్మా ఎన్కౌంటర్ బూటకం 15వ తేదీన విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లిరట. విజయవాడలో ఒక ఆసుపత్రికి వచ్చినట్టు ఆయన ఆరోగ్యం బాలేక ఆయనకి ఎవరో మాజీ మావోయిస్టులు చెప్తున్నారు ఈ మెడలకు సంబంధించిన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది అని అంటున్నారు. ఈ అనారోగ్య సమస్యలతో ఆయన అడవుల్లో ఉంటే ఎట్లాగో ఆపరేషన్ కగార్ పేరుతో చంపేస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి బయటకు వచ్చారట. హిడ్మా దళం వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చి మైదాన ప్రాంతంలోకి వచ్చారు. బేసిక్గా వాళ్ళకి ఆ మైదాన ప్రాంతం ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఎప్పుడో 17 ఇయర్స్లో వయస్సులోనే పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ అయ్యింది. అడవి తప్ప వాళ్ళకి ఏం తెలియదు. సో వీళ్ళ ఈ మైదాన ప్రాంతంలోకి ట్రీట్మెంట్ కోసం వచ్చారని అంటున్నారు. 15వ తేదీన విజయవాడలో ఒక ఆసుపత్రికి వస్తే అక్కడి నుంచి తీసుకుపోయారని అంటున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపేసి కట్టుకథను అల్లేరు. టెక్ శంకర్ సహా మరికొందరిని కూడా అలాగే హత్య చేశారు. భగత్ సింగ్ అల్లూరిలాగా హిడ్మా చరిత్ర నిలుస్తుంది. ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల దమనకాండ, ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు. మావోయిస్టు పార్టీ రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు. వీలైతే సరెండర్లు లేదంటే ఎన్కౌంటర్లు. 28వ తేదీన డీజీపీలతో మోదీ సమావేశానికి ముందే చర్యలు. అదుపులో 3 తెలంగాణ అగ్రనేతలు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి. సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం బాధాకరం. కూనంనేని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారా? హరగోపాల్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఆయన భార్య రాజేతో పాటు పలువురిని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సో దానికి సంబంధించి మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో ఏముందంటే ఆయన విజయవాడ నుంచి తీసుకెళ్లి చంపేశారు. టెక్ శంకర్ని కూడా అట్లనే చంపిరని అంటున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో పాటు మరికొందరిని విజయవాడలో నవంబర్ 15వ తేదీన నిరాయుధులుగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారు. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరికొంతమందిని పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు. ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23వ తేదీన దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం. వాళ్ళ లెటర్లో ఏముందంటే, ప్రియమైన ప్రజలారా, నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలు చేస్తున్నది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వల్ల స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబి నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకొని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, 6 చనిపోయారని ప్రకటించడం లాంటివన్నీ పచ్చి అబద్ధాలు. తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సిపిఐ మావోయిస్టు శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ రాజే, వీళ్ళకు కూడా సిపిఐ శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కామ్రేడ్ చైతు, కామ్రేడ్ కమ్లు, కామ్రేడ్ మల్లాల్, కామ్రేడ్ దేవేలు తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన వీరికి జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలు ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తున్నది. మరి కేంద్ర కమిటీలో ఇంకెంతమంది ఉన్నారో ఏమో క్లారిటీ అయితే లేదు. గణపతి కానీ, దామోదర్ కానీ, లేకపోతే ఇంకా దేవుజీ కానీ, మరి ఈ తెలంగాణకు చెందిన ఈ సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడున్నారన్నది క్లారిటీ లేదు. కానీ కొంతమంది ఒక 3-4 టాప్ లీడర్లు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారన్న చర్చ ఇంకోవైపున జరుగుతున్నది. ఏది మనం చెప్పలేం. సో వీళ్ళు టోటల్గా ఈ హిడ్మా గురించి రాసుకుంటూ వచ్చారు. కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయి
1998 చివరి వరకు బాసగూడ దళంలో పనిచేసిండు. 1999లో గచ్చిరోలిలో పనిచేసిండు. తర్వాత ఒక సంవత్సర కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేశాడు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడై దక్షిణ బస్తర్కు వచ్చిండు. 2002లో ఊసూర్ ఎల్ఓఎస్ కమాండర్గాను, కొద్ది కాలం కుంటా ఎల్ఓఎస్ కమాండర్గా పనిచేశాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడైండు. దాని తర్వాత కంపెనీ 2లో పిఎల్ కమాండర్గా పనిచేసిండు. 2006 నుంచి 2009 వరకు కంపెనీ 3 కమాండర్గాను, కార్యదర్శిగాను పనిచేసిండు. 2009లో బెటాలియన్ ఏర్పాటైనప్పటి నుంచి బెటాలియన్ కమాండర్గా పనిచేసిండు. 2011లో బిఎన్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికైండు. అదే సంవత్సరం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యిండు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడైండు. 2024 ఆగస్టులో ఎస్జెడ్సి కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ప్రమోట్ అయిండు. కామ్రేడ్ హిడ్మా మొదటి నుంచి ప్రజల్లో పనిచేస్తూ ప్రజల నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి అయిండు. ఉద్యమ అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగా, సిద్ధాంతపరంగా అభివృద్ధి అయిండు. ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాల్లో ఎన్నో సర్క్యులర్స్ను, బుక్లెట్లను రాసి క్యాడర్ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసిండు. మిలిటరీ రంగంలో విశేషమైన అధ్యయనం చేసి ఆచరణలో మెరుగైన ఫలితాలు సాధించిండు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి వాటిని విజయవంతం చేసిండు. ఈ క్రమంలో శత్రు బలగాల నుంచి వందలాది మంది ఆయుధాలు స్వాధీనం చేసుకుని పిఎల్జీఏకు సాయుధం చేసిండు. అంటే అవతల పోలీసులని వాళ్ళని చంపేసి ఆ ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని పార్టీకి అప్పచెప్పిండని అంటున్నారు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంతో దక్షిణ సబ్జోన్లో ప్రజారాజ్యాధికార అంగాలు, జనతన సర్కార్లు నిర్మాణమై ఈ మధ్యకాలం వరకు ప్రజారాజ్యాధికారం అమలైంది. ప్రజల విశ్వాసాన్ని, క్యాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు. పాలకవర్గం, మీడియా, గోధి మేధావులు ఎంతో కాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు. హత్య చేసిన తర్వాత ఇవాళ ఆ విష అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషీలో మరింత పేట్రేగిపోయి చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమరం భీం, గూండాదూర్, కేన్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్రలాగానే హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి. ఆ పోరాటాలన్నింటినీ ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయడం, పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నారు. మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. పూటకొక నినాదం, రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ మోదీకి గోదీ కమిషన్గా మారిపోయింది. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయం సాధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని మొత్తాన్ని నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు. సిపిఐ మావోయిస్టు నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేత యుద్ధ సేనానుల చరిత్రను చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం. కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖను విడుదల చేస్తూ హిడ్మాని కీర్తిస్తూ ఒక గొప్ప నాయకుడిని పార్టీ కోల్పోయిందని చెప్తూ వాళ్ళు ఈ లెటర్ రాయడం జరిగింది. నవంబర్ 23 అంటే రేపు దేశవ్యాప్త నిరసన దినంగా మేము పాటిస్తున్నాం. ప్రజలు కూడా పాటించాలి. హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం కాదు, ఎన్కౌంటర్లో చనిపోలేదు. ఆయనని విజయవాడ ఆసుపత్రి నుంచి పట్టుకొచ్చి కాల్ చేశారు. ఆయన్ని, ఆయన భార్యని, ఇంకొక 6గురిని అని. దాంతోపాటు టెక్ శంకర్ ఇంకా 7గురిని తర్వాత రోజు జరిగిన ఎన్కౌంటర్ కూడా బూటకమని మావోయిస్టు పార్టీ ఈ లేఖని విడుదల చేయడం జరిగింది.